ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? అంటే గోల్డ్ లో మనం చూస్తూ ఉన్నాం, ఒక రోజు పడుతుంది, ఇంకో రోజు పెరుగుతూ ఉంది. అంటే ఒక్క మూమెంట్ మీరు అంటే మార్చ్ ఎండింగ్ లో 90,000 అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో దాని బేసిస్ ప్రకారంగా మనం చూస్తే ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది? చాలా కులాసాగా ఉంది, బంగారం లాగా మెరిసిపోతుంది బంగారం ధర కూడా. అండ్ ఈ రోజు డేట్ ఎంత శిరీష ఒకసారి చెప్పండి. 18th మార్చ్. 18th మార్చ్ కాదు, ఈ రోజున 9th మార్చ్. 9th? ఎస్. ఎందుకలా? 1 + 8 is 9. సో ఈ రోజున గోల్డ్ ప్రైస్ కూడా 24 క్యారెట్ గోల్డ్ 9,000. ఓ గాడ్, 90,000. దట్స్ అ సర్ప్రైజ్. బాబోయ్. సో 9,000 రూపాయలు 18వ తేదీన వచ్చింది. సో దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. 90,000 సార్. నాకెందుకో 1,00,000 ఇంకెన్ని రోజులు పట్టదు అని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. సో చూడండి, గోల్డ్ కూడా ఎంత స్మార్ట్ అంటే తనకి లక్కీ నెంబర్ ఏదైతే ఉంటుందో లక్కీ డే నాడే వస్తుందంట. సో దట్స్ వై ఇట్స్ నాట్ 18th, ఇట్స్ 9th of March బికాస్ గోల్డ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ 9,000 టుడే. సో 9,000 ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దాము? బంగారం ఇంకా కొందాం. దానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంపాదించాలి. మనం సంపాదిస్తేనే. ఇండియా ఈజ్ నో మోర్ అ పువర్ కంట్రీ. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ పాయిస్ టు బికమ్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. రాబోయే ఒక దశాబ్దం మనం అనుకుంటే నెక్స్ట్ 10 ఏళ్లలో ఇండియా మాత్రం గొప్ప దేశం ముందు నుంచే ఉంది, బట్ రిచ్ నేషన్ కాబోతుంది నెక్స్ట్ 10 yearsలో. అంటే డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ కంట్రీస్లోకి రావాలి. అది మన అందరి తపన. అండ్ ఇండియా ఒకవేళ అంతా గ్రో అయింది అనుకోండి, సో మనం వెనుకుండిపోతామా? మనం కూడా గ్రో అవుతాం. సో గ్రో అవుతాం కాబట్టి ఇది మాత్రం తథ్యం. ఎవరు దీన్ని నమ్మినా నమ్మకున్నా ఇది మాత్రం 100% గ్యారంటీడ్ దట్ వెన్ ఇండియా బికమ్స్ అ రిచ్ కంట్రీ, వీ ఆల్ విల్ బికమ్ రిచ్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు చూజ్ యువర్ రైట్ నాలెడ్జ్ టు చూజ్ ద రైట్ పాత్ అనమాట. అంటే మీరు సరైన దారిలో వెళ్తేనే మీరు రిచ్ అవుతారు. రిచ్ అయితేనే కదా మరి ఇంత బంగారం కొనగలుగుతారు మీరు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను ఈ రోజున చాలా గ్లాడ్గా ఫీల్ అవుతున్నాను దట్ మన టార్గెట్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. మనం ఏదైతే అందరికీ ఒక దిశగా మనం చూపించేసి ఆ దారిలో నడిపిస్తూ ఎవరికి కూడా రాంగ్ గైడెన్స్ ఇవ్వకుండా, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో ప్రతి రోజున ఒక పూజారి గుళ్ళో పూజ పొద్దున పూట ఎలాగైతే మనస్ఫూర్తిగా చేస్తారో అదే విధంగా మనస్ఫూర్తిగా చేసే వీడియో ఇది మన కోసం. సో దీనివల్ల మనకొచ్చిన గుర్తింపు కానివ్వండి, దీనివల్ల ఇతరులకు వచ్చిన లాభం కానివ్వండి, అదే మనకు ప్లస్ ప్రాప్తం అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే దట్ ఆల్ అవర్ హార్డ్ వర్క్ హ్యాస్ పెయిడ్ దట్ రిజల్ట్. 9,000 24 క్యారెట్ గోల్డ్లో చూపిస్తాను, నేను కూడా చూస్తాను అనుకున్నాను. ఈ రోజు అందరూ చూస్తున్నారు. అది కూడా కరెక్ట్ గా 9,056 అంటే ప్లస్ 44 పెరిగి ఎగ్జాక్ట్ 9,000. జస్ట్ ఇమాజిన్. సో కెన్ యూ జస్ట్ అంటే మనం కల్లోనే ఇలాంటివన్నీ ఆలోచించవచ్చు, కానీ ఇది రియాలిటీ, ఇది నిజం ఇది. సో లెట్స్ టేక్ ద షో ఫార్వర్డ్. సో విల్ టాక్ అబౌట్ 8956 నిన్న ఉండింది, ఇవాళ 24 క్యారెట్ గోల్డ్. మై లక్కీ నంబర్, ఎవ్రీబడి లక్కీ నంబర్ 9,000కి వచ్చేసింది, విచ్ హ్యాస్ గాన్ అప్ బై 44 rupees. ఓకేనా? సో నిన్న 22 క్యారెట్ గోల్డ్ 8210 ఉండింది అండ్ 8250 ఇవాళ ఉంది అండ్ ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 40 rupees. అండ్ ఇంకో మాట చెప్పనా, ఈ రోజున మీరు 22 క్యారెట్ గోల్డ్ 8250 చూస్తున్నారు అంటే ఇది దాదాపు 9,000 నుంచి ఒక 750 రూపాయల దూరంలో ఉంది. అవును. సో 1,00,000 దాటింది అనుకోండి బంగారం, మీకు 24 క్యారెట్ గోల్డ్, అది మీకు 9,000 దాటిపోతుంది ఈజీగా. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఈ రోజున 6718 నిన్న ఉండింది అండ్ ఈ రోజున 6750 ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 32 రూపాయ, అంటే 32 rupees ఓన్లీ. సో నెక్స్ట్ ఏంటి? సో మొన్న దాకా మీకు చెప్పా 88,310 రూపీస్ ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది శిరీష. నిన్న 87,800 900 ఆ రేంజెస్లో బాగా కొట్టిమీట ఆడేసి జనాలందరినీ నమ్మించేసింది. ఎందుకంటే యుఎస్లో డాలర్ రూపంలో 3,050 స్టాప్ లాస్ పెట్టేసేసుకొని ఎవరో షార్ట్ కొట్టమని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్పారట. అంటే ఏదో టీవీలో, నేను చెప్పట్లేదు, నేను రికమెండ్ కూడా చేయను. సో 3,050 అంటే $3,050 స్టాప్ లాస్ పెట్టేసి అమ్మండి బంగారాన్ని డాలర్లో
అక్కడ నుంచి దాదాపు 2970 రూపాయలు, 2950 రూపాయలు అండ్ దాని కింద $2900 వరకు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏం జరిగింది, ఇప్పుడు గోల్డ్ మళ్ళీ పెరిగింది. అంటే వాళ్ళు ఏదైతే స్టాప్ లాస్ ఇచ్చారు కదా 3050 రూపాయలు, అది కూడా ట్రిగర్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి డాలర్లో. సో నౌ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, గోల్డ్. ఇప్పుడు మనము స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్లో 9000 చూసాము. ఈ వారంలోనే, ఈ రోజున 18వ తేదీ మంగళవారము, ఇది ఫ్రైడే లోపల మీరు ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ 90,000లో చూస్తారు. చూద్దామా సార్ ఈరోజు? ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తాను ఎలా ఉండింది మనకు కైండ్ ఆఫ్ డైలీ చార్ట్స్ లో. మనం ఏదైతే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి అందరికీ మనం చూపించే వాళ్ళం, బస్ చూడండి పెరగలేదు ఇంకా బంగారం అని చెప్పేసి. కిందిది దాటిందంటే ఫాలో అవుతుంది లైన్, పైన దాటిందంటే మీకు రైజ్ అవుతుంది. అలాగే జరిగింది. ఇది మీకు ఆల్ టైమ్ హై మొన్న 14th మార్క్ వచ్చింది. దట్ వాజ్ అరౌండ్ 88,310. అండ్ ఈరోజు హై ఎంత తెలుసా, 88,500 దగ్గరలో ఉంది ఈరోజు బంగారం. ఆల్ టైమ్ హైలో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది. ఇంకొక విషయం, ఆకాశం వైపు చూసినప్పుడు మనకు రాత్రికి ఏం కనిపిస్తాయి, చుక్కలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. నేను మీకు ఈరోజు పగటిపూట చూపిస్తా చుక్కలు ఎలా కనిపిస్తాయని. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఆల్ టైమ్ హై ఏదైతే కనిపిస్తుంది కదా, ఇది 30-minute చార్ట్ శిరీష. ఈ 30-minute చార్ట్లో మీరు ఇక్కడ చూస్తే ఒక ఆల్ టైమ్ హై దగ్గర నేను చిన్నది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నా, ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, నేను దీన్ని జూమ్ ఇన్ చేస్తాను. ఇక్కడ చుక్క ఎక్కడ కనిపిస్తుంది మీరు నాకు చెప్పాలి. సి హియర్ ఇట్ ఈస్ 18th మార్చ్ మార్నింగ్ 9:30కి అక్కడ ఒక చిన్న చుక్కల అంత పైన ట్రేడ్ అవుతుంది. మన ట్రెండ్ లైన్ పైన ఆల్ టైమ్ హై కి కూడా ఇంకా పైన అనమాట. అంటే ఆల్ టైమ్ హై మీకు చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే 88,294, 88,310 వరకు రావడం జరిగింది. అక్కడ నుంచి ఈ రోజున ఒక హై మనం ఇక్కడ చూసుకుంటే ఎంత వచ్చింది ఇవాళ, 88,398 ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఈజ్ 89,999 రూపీస్ బాటా రేట్ రాబోతుంది, ఓకేనా? బాటా రేట్ని దూసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే గోల్డ్కి చాలా బయర్స్ రావాలి. అయితే ఈ రోజు సాయంత్రం చాలా ఇంపార్టెంట్ క్రూషియల్గా ఉండబోతుంది బిట్వీన్ 5 and 9. సో ఎంతవరకు మార్కెట్స్ ఈ రోజే 90,000 వస్తుందా లేదంటే బిఫోర్ ఫ్రైడే వస్తుందా అది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ మార్కెట్లో ఎవరన్నా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో దయచేసి షార్ట్స్ మాత్రం వెళ్ళకండి. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, మీ అందరికీ తెలుసు. నేను నేర్పించే ఆ ఇంట్రెస్ట్తోనే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. సో నేర్చుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా, సార్ మరి ఇక్కడ నుంచి షార్ట్ చేయొద్దంటున్నారు ఏం చేయమంటారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా మిమ్మల్ని నేర్పించి మరి ఆ పూర్తి జ్ఞానుల్ని నేను చేస్తాను. ఆ విషయంలో వచ్చిన తర్వాత నన్ను కాల్ చేయండి, అడగండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష.